నమస్కారం, వార్తలకి స్వాగతం. నా పేరు పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మోగిన నగారా. ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ, నవంబర్ 12న పోలింగ్. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తి. ఆఖరి రోజున నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. మునుగోడులో సవరించిన ఓటర్ల జాబితాను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా. 100% సిలబస్తో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు. గౌహతిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈశాన్య రాష్ట్రాల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడి. ఓఆర్ఆర్ పై పచ్చదనానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డులు సొంతం చేసుకున్న భాగ్యనగరం. హెచ్ఎండిఏ అధికారులకు కేటీఆర్ ప్రశంసలు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం. వివరాలు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు ఎన్నికల నగారా మోగింది. హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఈ నెల 17న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఈ నెల 25 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. అక్టోబర్ 27న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ అక్టోబర్ 29. నవంబర్ 12న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎన్నికల ప్రధాన అధికారి తెలియజేశారు. ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీఈసీ చెప్పారు. ఈ ప్రజాస్వామిక పండుగకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని 12 జిల్లాల్లో 55 లక్షల మందికి పైగా ఓటర్లున్నారు. మొత్తం అసెంబ్లీ స్థానాలు 68 కాగా 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలు, కాంగ్రెస్ 21 స్థానాలు గెలిచాయి. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీకి 45 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 22, సిపిఎంకు 1 ఎమ్మెల్యే ఉన్నారు. Last date for withdrawal would be 29th and date of poll 12th November and date of counting 8th December, and the entire process is completed by 10th of December. So again, through you with the appeal to all the voters on behalf of all of us to come and vote in the state of Himachal. Any complaint, and the moment he load, either he can take a picture from his mobile, he can write on a paper and take a photo, or he can type. And the moment he sends a message to C-Vigil, his longitude and latitude is automatically fed. Means his location, geolocation is known. And our team will reach within 60 minutes flat and would answer in 90 minutes. So what we are saying, what we are appealing through you to our voters, कि अगर कहीं भी कोई भी दुरुपयोग मनी पावर का, नारकोटिक्स का, ड्रग्स का, किसी भी तरीके का उनको नजर आता है, किसी भी पोलिंग पार्टी का कोई चीज गलत नजर आती है, तो कृपया उसको सी विजिल पे डालें. कुछ स्टेट्स ने बहुत इफेक्टिवली, सशक्त तरीके से इसको यूज किया. एंड वेरी वेरी क्रिटिकल एप्लीकेशन इज KYC, नो योर कैंडिडेट. तो कैंडिडेट का पूरा एफिडेविट विच विल गिव ऑल हिज असेट्स एंड लायबिलिटीज एंड ऑल दी. కాగా 182 స్థానాలున్న గుజరాత్ శాసనసభకు కూడా ఈ రోజే షెడ్యూల్ ప్రకటిస్తారని భావించినప్పటికీ ఈసీ కేవలం హిమాచల్ ప్రదేశ్ కు మాత్రమే షెడ్యూల్ను ప్రకటించింది. किसी भी कैंडिडेट की कोई भी राजनीतिक कोई भी आपराधिक पृष्ठभूमि है तो वो इस पर स्पष्ट रूप से दिखाई देगी. क्या अपराध है उनके ऊपर में, किस तरीके की FIR है, उसकी क्या डिटेल्स हैं, केस की क्या स्टेटस है. And in addition, as you all know, 3 times they will have to publish in the newspapers.
మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలకు గడువు ఈ మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. చివరి రోజున కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పాల్వాయి శ్రవంతి చండూరులోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బంగారుగడ్డ గ్రామం నుంచి చండూరు ఎంఆర్ఓ కార్యాలయం వరకు పాల్వాయి శ్రవంతి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మా అధినేత్రి సోనియా గాంధీ గారి ఆదేశాలకు మేరకు నేను నామినేషన్ దాఖలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగినాను. మా తండ్రి గారు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మునుగోడు నియోజకవర్గాన్ని 5 సార్లు శాసనసభ్యునిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈరోజు వారి అడుగుజాడల్లో వారు ఏ ఆదర్శాలనైతే మాకు వంట పట్టించారో అదే ఆదర్శాలని తీసుకొని ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ జెండా తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి మా అధినేత రాహుల్ గాంధీ గారు ఏవైతే సూత్రాలు కాంగ్రెస్ పార్టీవి ప్రజలు పేద బడుగు బలహీన వర్గాల దగ్గరికి తీసుకెళ్లాలి. ఇప్పటికే టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ పక్షాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలు పర్వం నేటితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17 వరకు గడువు ఉంది. ఇప్పటి వరకు 56 మంది అభ్యర్థులు 87 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రేపు నామినేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. నవంబర్ 3న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితాలు విడుదలవుతాయి. ఎన్నికల ప్రచార హోరుతో మునుగోడు మారుమోగుతోంది. వివిధ పార్టీల నాయకుల తాకిడితో నియోజకవర్గం రాజకీయ సందడిని సంతరించుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి శ్రవంతి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆయా పార్టీలు తమ అభ్యర్థి గెలుపు కోసం సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం సాగిస్తున్నాయి. టీఆర్ఎస్ తరపున మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ పక్షాన రాష్ట్ర స్థాయి నాయకులు రంగంలోకి దిగారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి తదితరులు ప్రచార సభలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్లమెంటు సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ఊరూరా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. 3 రాజకీయ పార్టీల రాష్ట్ర స్థాయి నాయకత్వమంతా మునుగోడు నియోజకవర్గంలోనే మకాం వేసింది. ఇంటింటి ప్రచారం, ఊరూరా బహిరంగ సభలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. మునుగోడులో చేపట్టిన ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరిగాయని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నెల 11వ తేదీ నాటికి మునుగోడులో ఓటర్ల సంఖ్య 2,38,759 అని నివేదికలో పేర్కొంది. కొత్తగా 25,013 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా వాటిలో 12,249 కొత్త వారికి ఓటు హక్కు కల్పించామని తెలిపింది. మిగతా 7,247 దరఖాస్తులు తిరస్కరించామని కోర్టుకు తెలిపింది. మరో 5,517 ఫామ్ 6లు పెండింగ్లో ఉన్నాయని తెలియజేసింది. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి నివేదికలో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వలేమని అంటూ సవరించిన ఓటరు జాబితాను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తుంది. మరిన్ని వార్తలు చూసే ముందు ఇప్పుడు కాసేపు విరామం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అదే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చేయదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు.
వార్తలకి పునఃస్వాగతం. ఇంటర్మీడియట్ సిలబస్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రానున్న వార్షిక పరీక్షలతో పాటు సప్లిమెంటరీ పరీక్షలను 100% సిలబస్తోనే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15 నుండి కాలేజీలు ప్రారంభమయ్యాయని, త్వరలోనే విద్యార్థులకు 100% సిలబస్ బోధన పూర్తవుతుందని ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో సిలబస్ పై విద్యాశాఖ ఉన్నతాధికారులు నిపుణులతో సమీక్షించిన ప్రభుత్వం వారి సూచనల మేరకు 100% సిలబస్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఇంటర్ వార్షిక పరీక్షలను అలాగే సప్లిమెంటరీ పరీక్షలను 100% సిలబస్తో పూర్తి స్థాయిలోనే పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈశాన్య రాష్ట్రాలన్నింటిలో రోడ్డు, రైల్వే అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. రోడ్లు, రైల్వేలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో వాణిజ్యం, రవాణా రంగాలను అభివృద్ధి పరచడమే కాకుండా పర్యాటక అవకాశాలను పెంచుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు ఆమె. గౌహతిలోని శ్రీమంత్ శంకర్దేవ్ కళాక్షేత్రం నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రపతి శంకుస్థాపన చేశారు. అంతకుముందు మేఘాలయ, నాగాలాండ్లను కలిపే ప్యాసింజర్ రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల సమగ్రాభివృద్ధి దిశగా కార్యాచరణ అమలవుతోందన్నారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. आसाम के भाई बहनों के स्नेह और उत्साहपूर्ण स्वागत के लिए मैं उन्हें धन्यवाद देती हूँ। आज इस कार्यक्रम में आने से पहले मुझे माँ कामाख्या देवी के मंदिर में जाकर उनके दर्शन करने का सौभाग्य मिला। मैं माँ कामाख्या देवी से असम के भाई बहनों सहित सभी देशवासियों की प्रगति और समृद्धि की कामना करती हूँ। आसाम के विकास से जुड़े केंद्र और राज्य सरकार की विभिन्न परियोजनाओं का शिलान्यास और लोकार्पण करके मुझे बहुत खुशी हो रही है। इन परियोजनाओं का शुभारंभ श्रीमंत शंकरदेव कलाक्षेत्र के इस सुंदर सभागार में होना मैं एक सुखद संयोग समझती हूँ। मैं श्रीमंत शंकरदेव जी की स्मृति के प्रति भावपूर्ण नमन करती हूँ। उनकी शिक्षाएं और आदर्श आज भी आसाम सहित पूरे देश के लिए प्रेरणादायी है। आज शुरू की जा रही परियोजनाएं स्वास्थ्य, शिक्षा, रेलवे, सड़क निर्माण, पेट्रोलियम तथा महिला सशक्तिकरण से जुड़ी ये परियोजनाएं క్షయవ్యాధి నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రాజ్భవన్లో ఈ రోజు జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ 2024 టీబీ ముక్త తెలంగాణ లక్ష్య సాధనకు రాష్ట్ర టీబీ అసోసియేషన్ మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. 100 మంది టీబీ పేషెంట్లను దత్తత తీసుకుని వారికి 6 నెలల పాటు పౌష్టికాహారాన్ని అందించనున్నట్లు గవర్నర్ ఈ సందర్భంగా ప్రకటించారు. పేద వర్గానికి చెందిన టీబీ రోగులను దత్తత తీసుకునేందుకు దాతలు ముందుకు రావాలని గవర్నర్ పిలుపునిచ్చారు. టీబీ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం, ఎన్జీఓలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలు చేతులు కలపాలని గవర్నర్ ఈ సందర్భంగా కోరారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటూ జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆయన వెంటనే విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో 2017లో గడ్చిరోలి జిల్లా కోర్టు సాయిబాబాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సాయిబాబా బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం సాయిబాబాకు మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 5గురిని కూడా కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ప్రైవేటు కంపెనీలు, దుకాణాల్లో నిర్దేశిత షరతులకు లోబడి మహిళా ఉద్యోగులు రాత్రిపూట విధులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సరళతర వాణిజ్య విధానం అమల్లో భాగంగా రాత్రి 8:30 నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళా ఉద్యోగులు విధులు నిర్వర్తించేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం కార్మిక చట్టాలు, మహిళా చట్టాలు తప్పనిసరిగా పాటించాలని
లేకుంటే సంబంధిత సంస్థ గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకు ఉచితంగా రవాణా సదుపాయం కల్పించాలని, వాటికి జీపీఎస్ వ్యవస్థ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. మహిళా ఉద్యోగులకు రాత్రి విధులు రొటేషన్ విధానాలు అమలు చేయాలని, కార్యాలయాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు లైంగిక వేధింపుల నుంచి భద్రతా చర్యలు, కనీసం 5 మహిళా ఉద్యోగులు విధుల్లో ఉండేలా చూడాలని పేర్కొంది. మహిళా ఉద్యోగులు రాత్రి విధులకు అనుమతిస్తూ జారీ చేసే నోటిఫికేషన్ ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. భాగ్యనగరం మరో ప్రతిష్టాత్మక అవార్డుని సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పాటు పచ్చదనం పెంపునకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. ఈరోజు దక్షిణ కొరియాలోని జీజూలో అందజేసినట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. లివింగ్ గ్రీన్ కేటగిరీ కింద ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న పచ్చదనానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు లభించింది. హైదరాబాద్ నగరానికి వరల్డ్ సిటీ గ్రీన్ అవార్డును ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ AIPH ప్రకటించింది. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క సిటీ మన హైదరాబాద్ నగరం కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ HMDAపై ప్రశంసల వర్షం కురిపించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలోని గణప సముద్రం చెరువును రిజర్వాయర్గా పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఘనపురం రిజర్వాయర్ ముంపు రైతులతో మంత్రి హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గణప సముద్రం ముంపుకు గురవుతున్న కారణంగా దీనిని రిజర్వాయర్గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. గణప సముద్రంలో భూములు కోల్పోయే వారికి ప్రభుత్వం న్యాయమైన పరిహారం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. గణప సముద్రాన్ని రిజర్వాయర్గా మార్చడం ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు పెద్ద మొత్తంలో మత్స్య సంపద పెరిగి వేల మందికి అదనపు ఉపాధి కలిగే అవకాశం కలుగుతుందన్నారు. రిజర్వాయర్ నిర్మాణానికి త్వరలోనే టెండర్లను ఆహ్వానిస్తామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర నిధులతోనే పూర్తి చేశామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు 19,000 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నీతి ఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్ర సహకారం అందలేదన్నారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో మిషన్ భగీరథ అనేక అవార్డులు సాధించిన సందర్భంగా ఆ శాఖకు చెందిన పలువురు ఇంజనీరింగ్, ఇతర అధికారులను మంత్రి దయాకర్ రావు ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రమైన నీటిని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టి ఇంటింటికి సురక్షిత మంచినీటిని నలాల ద్వారా అందిస్తోందన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ పథకం స్థిరీకరించబడి మంచి ఫలితాలనిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా వర్షపు నీరు, భూ ఉపరితల నీటిని శుద్ధి చేసి అందిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ మహానగర మేయర్ గుండు సుధారాణి, కార్పొరేటర్లు, CMO అధికారులు ప్రియాంక వర్గీస్, హనుమకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కమిషనర్ ప్రావీణ్య, ENC కృపాకర్ రెడ్డి, మిషన్ భగీరథ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ అమల్లో సిరిసిల్ల మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి అవార్డు లభించినట్లు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ టాయిలెట్ల నిర్వహణ, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలు. స్వచ్ఛ దర్పణ్, స్వచ్ఛ సర్వేక్షణలలో జాతీయ స్థాయిలో వరుసగా 3 సార్లు నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్న సిరిసిల్ల ఇతర పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తోంది. బహిరంగ మల విసర్జన రహిత ODF జిల్లాగా దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించడంతో పాటు ODF+ను కూడా సొంతం చేసుకుంది. ఈసారి మరోమారు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు దక్కడం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. దానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం జరిగింది కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. సిరిసిల్ల ప్రజలుగా రోడ్ల సుందరీకరణ మరియు పట్టణ సుందరీకరణ, రోడ్లను నీట్గా చేయడం, ఇంటింటికి చెత్త ట్రాక్టర్లను పంపించి డైలీ పారిశుద్ధ్యం రైడర్లలో చెట్లను పెంచి మంచి వాతావరణాన్ని మా యొక్క సిరిసిల్ల పట్టణ ప్రజలకు అందిస్తున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల పట్టణానికి అవార్డు రావడానికి వచ్చినందుకు గాను మేమందరం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలో గతంలో కంటే శానిటేషన్ విభాగంలో
ముఖ్యంగా మన పట్టణం సుందరీకరణ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అన్ని రంగాల్లో అన్ని శాఖల్లో కూడా చాలా అభివృద్ధి చెందింది. సిరిసిల్ల పట్టణం చుట్టూగా పట్టణంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో గ్రీనరీ కానీ పచ్చదనం పరిశుభ్రత విషయంలో మన మున్సిపల్ శాఖ వారు ప్రత్యేక శ్రద్ధ చూపి లక్షలోపు జనాభా ఉన్న సిరిసిల్ల పట్టణంలో స్వచ్ఛ కార్యక్రమాలను అమలు చేయడంలో అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి ఫలితాలు సాధిస్తున్నారు. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఇంటింటికి వాహనాల ద్వారా పారిశుధ్య సిబ్బంది చెత్త సేకరణ చేపడుతున్నారు. తడి, పొడి చెత్త సేకరణను విడదీసి వాటి రీసైక్లింగ్ ద్వారా ఆదాయాన్ని కూడా పొందుతున్నారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల వద్ద మార్కెట్ ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి చెత్త సేకరణకు వినియోగిస్తున్నట్లు కమిషనర్ సమ్మయ్య తెలిపారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, తడి, పొడి చెత్త నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, ఇంకుడు గుంతల నిర్మాణం, అవగాహన ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అవగాహన పెంచుతూ స్వచ్ఛ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. సిరిసిల్ల మున్సిపాలిటీ స్వచ్ఛతలో సక్సెస్ కావడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండడం వల్ల జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించగలిగామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ 2022 సంబంధించిన కాంపిటీషన్లో దక్షిణ భారతదేశంలో 1 lakh బిలో పాపులేషన్లో క్రైటీరియాలో కూడా మనకు సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీగా కూడా మనకు స్వచ్ఛ భారత్ మిషన్ వాళ్ళు కూడా మనకు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ అవార్డు సాధించడంలో ప్రజల అందరి యొక్క భాగస్వామ్యం ఉండడం జరిగింది. ముఖ్యంగా కూడా మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ సార్ గారు, అదేవిధంగా పురపాలక సంఘ సభ్యులు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ అధికారులు అందరి యొక్క సహకారంతో ప్రతి ఇంటి నుండి తప్పనిసరిగా కూడా చెత్తను వేరు చేసి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనము రిసోర్స్ పార్క్ తీసుకువెళ్ళిన తర్వాత కూడా తడి చెత్తను ఎరువుగా తయారు చేయడం జరుగుతుంది. పొడి చెత్తను కూడా రీసైక్లింగ్ ప్లాంట్కు పంపించడం జరుగుతుంది. అంటే మా దగ్గర ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు కూడా పూర్తి అయ్యేదని కూడా తగిన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికి అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకి పునఃస్వాగతం. అత్యంత అధునాతనంగా కోహెడా మార్కెట్ నిర్మాణం జరగనుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. మార్కెట్ నిర్మాణం మాస్టర్ ప్లాన్ సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడారు. అంతర్జాతీయ ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం జరగనుందన్నారు. స్పెయిన్లోని మార్క్ మాండ్రిడ్, ఫ్రాన్స్లోని రుంగీస్ వంటి అధునాతన అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న వసతులు, ఉత్తమ విధానాలకు పరిగణలోకి తీసుకుని కోహెడా మార్కెట్లో ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. కమిషన్ ఏజెంట్లు, వ్యాపారస్తులకు కేటాయించడానికి 820 షాపులు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికై 20 ఎకరాలు, పండ్ల మార్కెట్ కోసం 78.78 ఎకరాలు కేటాయించడం జరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్లో జ్ఞాన్వాపి మసీదు కేసులో వారణాసి న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. మసీదులో లభ్యమైన శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయాలంటూ దాఖలైన పిటిషన్ని కోర్టు తిరస్కరించింది. శివలింగంపై శాస్త్రీయ పరిశోధనకు నిరాకరించింది. అంతకుముందు జ్ఞాన్వాపి మసీదులో పూజలకు అనుమతించాలని హిందువులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ న్యాయ విభాగానికి సంబంధించి సీనియర్ అనుభవజ్ఞులైన జ్యుడిషియల్ అధికారి ఈ కేసును విచారించాలని ఆదేశించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ నుంచి కేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేసినట్లు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. 5G టెక్నాలజీని భారత్ ఇతర దేశాలకు అందించగలదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఈ పరిజ్ఞానం అవసరమైన దేశాలకు అందించే స్థితిలో భారత్ నేడు ఉందని పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్లోని జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ స్టడీస్ను సందర్శించారు. అక్కడి విద్యార్థులతో ముఖాముఖి జరిపారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 5G టెక్నాలజీని భారత్ ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోలేదని, ఇది పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారైందని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో దేశంలో సుపరిపాలన సాధ్యమవుతోందని నిర్మల పేర్కొన్నారు. 5G that we've launched in our country is completely indigenous.
standalone. There could be some critical parts coming from, say, countries like Korea, but certainly not coming from somebody else. So completely indigenous technology that we can now provide 5G for countries which they want, which whoever wants it. So our 5G is not imported from somewhere else, it's our own, product. And the spread of it is also rapid. You've had private companies which have, made these 5G products themselves, have very clearly said, by this year end a certain amount of primary locations, by 24 end, most of the country will be covered. So on 5G, I think we can be immensely proud of India's achievement. దేశవ్యాప్తంగా ప్రజా రవాణాను చౌకగా మరింత ఆకర్షణీయంగా మార్చాల్సిన అవసరం ఉందని రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్ నొక్కి చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. దేశంలో ఈ వాహనాలను ప్రోత్సహించడం, శిలాజ ఇంధనాల ఆధారిత శక్తిపై ఆధారపడ్డాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతదేశం ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పనిచేస్తోందని, ఈ దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు గురైన భారతీయ విద్యార్థి శుభం గర్గ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ తెలియజేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రాకు చెందిన 28 ఏళ్ల శుభం గర్గ్ కుటుంబ సభ్యులతో విదేశాంగ శాఖ అధికారులు మాట్లాడినట్లు చెప్పారు. వారు వీలైనంత త్వరగా ఆస్ట్రేలియా వెళ్లేందుకు అవసరమైన సహకారాన్ని అందిస్తున్నట్లు బాగ్చి వివరించారు. శుభం కుటుంబ సభ్యులకు వీసా జారీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆస్ట్రేలియా అధికారులను కోరామన్నారు. శుభం గర్గ్ ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ ఎన్ఎస్డబ్ల్యూ నుండి మెకానికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేస్తున్నారు. సిడ్నీలోని ఆర్టమోన్ ప్రాంతంలో శుభం గిల్ను ఒక ఆగంతకుడు పలుమార్లు కత్తితో పొడవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. శుభం ప్రస్తుతం సిడ్నీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి 2 శస్త్రచికిత్సలు జరిగాయని, త్వరగా కోలుకుంటాడని అరిందం బాగ్చి ఆశాభావం వ్యక్తం చేశారు. मिल पाए और हमारे कॉन्सुलर जो सर्विसेज हैं हमने उसको एक्सटेंड किया और हमें अभी ज्ञात हुआ है कि कुछ एक सस्पेक्ट हैं जो हिरासत में ली गए हैं, पर इसके बारे में ज़्यादा डिटेल्स आपको ऑस्ट्रेलियन अथॉरिटीज़ के बारे में बता पाएंगे ऑन द इन्वेस्टिगेशन. पर हमारा यही एक्सपेक्टेशन यही है कि इसको सीरियसली देखा जाए और इसको जो कार्रवाई किया जाए जो भी परपेट्रेटर्स हैं. వాతావరణం రాష్ట్రంలో రాగల 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఆదిలాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు నైరుతి రుతుపవనాలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వెనుదిరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 3 రోజుల్లో మధ్య భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, తూర్పు భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత వెనుదిరిగే అవకాశం ఉందని తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మోగిన నగారా. ఈ నెల 17న నోటిఫికేషన్ జారీ, నవంబర్ 12న పోలింగ్. మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు గడువు పూర్తి. ఆఖరి రోజున నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి. మునుగోడులో సవరించిన ఓటర్ల జాబితాను సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా. 100% సిలబస్తో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు.
ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు. గౌహతిలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈశాన్య రాష్ట్రాల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడి. ఓఆర్ఆర్ పై పచ్చదనానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డులు సొంతం చేసుకున్న భాగ్యనగరం. హెచ్ఎండిఏ అధికారులకు కేటీఆర్ ప్రశంసలు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వర్షాలు. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం.